వెల్కమ్ టు ది లియో. ఏదో మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు పాపం నెల్లూరు ప్రజలకు ఎప్పుడు విజయసాయిరెడ్డి మొహం చూపించలేదు కదా అని చెప్పి అలాంటి వ్యక్తికి నెల్లూరు ఎంపీ టికెట్ ఇచ్చారని చెప్పి ఎప్పటికే ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. అసలు ఈ వ్యక్తిని ఎక్కడ తీసుకొచ్చారా అని చెప్పి గాబరా పడుతున్న సమయంలో పాపం ఎలాగో తప్పని పరిస్థితుల్లో ఇప్పటి వరకు 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి నుంచి. గత 10-15 ఏళ్ళ నుంచి వెనకమాల ఉన్నాడు కానీ ఏ రోజు నెల్లూరు ప్రజలకు ఆయన మొహం చూపించలా. కానీ మొట్టమొదటిసారిగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాక మరి తప్పదు కాబట్టి విజయసాయిరెడ్డి పాపం ఎన్నికల ప్రచారానికి అయితే రంగం సిద్ధం చేసుకున్నాడు. ఎందుకంటే టికెట్ ఇచ్చారు కదా. ఇదిగో ఇక్కడే విజయసాయిరెడ్డికి అత్యంత దారుణమైన అవమానం జరిగింది. విజయసాయిరెడ్డి ఒక వ్యాన్ మీద మొత్తానికి యాత్రకు బయలుదేరాడు. జనాన్ని పోగేశారు, బాగానే ఉంది. ఆయన మైకు పట్టుకుని అమ్మ అయ్యా అనకముందే వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా వెనక్కి తిరిగి వెళ్ళిపోవడం మొదలుపెట్టారు. బహుశా ఈ మొహం ఏదో కొత్తగా ఉందని చెప్పి అనుకున్నారేమో, మనకైతే తెలియదు. ఎందుకంటే సాధారణంగా రోజు చూసే మొహం అనుకోండి, కనీసం ఏం చెప్తాడో ఎందామని కొంచెం ఆసక్తి ఉంటుంది. ఎప్పుడు నెల్లూరుకి మన మొహం చూపించలేదు కదా. వాస్తవానికి చాలామందికి తెలియని విషయం ఏంటంటే విజయసాయిరెడ్డి సొంత ఇలాకా నెల్లూరేనట. నెల్లూరులోనే ఎక్కడో తాళపూడో ఏదో ఉంది ఆయన సొంతూరు. అదే చెప్పుకుంటున్నాడు, అమ్మా నాది నెల్లూరు, అయ్యా నాది నెల్లూరు, అయ్యా నాది ఎక్కడే ఇల్లు, అయ్యా నేను ఎక్కడే పుట్టా, నమ్మండి అయ్యా, నాకు ఓటేయండి అయ్యా, నన్ను కనుకరించండి అయ్యా. ఇది ఆయన అడుక్కునే పద్ధతి. ఇదేదో బెచ్చం అనుకుంటే తప్పే. సరే, దానికి దీనికి పెద్ద తేడా ఏం లేదు. ఇంకా వాళ్ళు గౌరవప్రదంగా అడుక్కుంటారు. పాపం ఈయనకైతే ఇంక అంతకంటే దిగజారి అంత దారుణమైన పరిస్థితులు ఇక్కడ నెల్లూరులో ఉన్నాయి. మీకు ఒక సీన్ చూపిస్తాను. ఆ సీన్ చూసిన తర్వాత మిగతా వీడియో గురించి మాట్లాడదాం. నెల్లూరులో విజయసాయిరెడ్డి పరిస్థితి ఏంటి, నెల్లూరులో గ్రౌండ్ రియాలిటీ ఏంటి, నెల్లూరులో వైసీపీ పరిస్థితి ఏంటి అని ఎవరైనా అడిగితే ఈ వీడియో మొహం మీద కొట్టండి. ఈ ఒక్క వీడియో మొహం మీద కొట్టండి. మొత్తం వైసీపీ పరిస్థితి, జగన్ పరిస్థితి, ఆ పార్టీ పరిస్థితి, విజయసాయిరెడ్డి పరిస్థితి అన్నీ తెలిసిపోతాయి. ఒకసారి ఏనండి వీడియో. అమ్మా అమ్మా భోజనాలు ఉన్నాయి. ఆగండి అమ్మా, ఆగండి. పెద్ద ఆయన పిలుస్తున్నాడు, ఆగండి అమ్మా. మేము చెప్పినందుకైనా ఆగండి అమ్మా, కనీసం వెళ్ళిపోకండి అమ్మా. ఇది నేను కాదు చెప్పేది, వాళ్ళే ఏనండి మీరు. అమ్మా ఉన్నాయి, ఆగండి. చెప్పినందుకైనా ఆగండి. ఒకసారి ఇటు చూడండి. వెళ్ళిపోయేవాళ్ళు నాకు కనపడుతున్నారమ్మా. విజయసాయిరెడ్డి గారు మాట్లాడతారు, అందరికీ భోజనాలు పెట్టామమ్మా, అందరికీ మంచినీళ్ళు ప్యాకెట్ ఇస్తామమ్మా, అందరికీ మజ్జిగ ఇస్తామమ్మా. విజయసాయిరెడ్డి గారు మాటలు 2 మాటలేనండి అమ్మా. ఇది వైసీపీ గ్రౌండ్ రియాలిటీ. ఇది వైసీపీ గ్రౌండ్ రియాలిటీ. విజయసాయిరెడ్డి వెళ్ళినటువంటి ఎన్నికల ప్రచారంలో జరిగినటువంటి ఒక ఘటన. పాపం వెళ్ళిపోయే వాళ్ళని ఏం చేస్తారు, సరే మైకులో పిలవకూడదు వాస్తవానికి, అలాగని మైకు లేకుండా పిలిస్తే ఆళ్ళకి వినపడదు కాబట్టి తప్పని పరిస్థితుల్లో మైకులో పిలిచారు. ఆ తర్వాత మైకుది ఇదిగో విజయసాయిరెడ్డికి ఎత్తుంటే పాపం విజయసాయిరెడ్డి మైక్ అయితే తీసుకుంటున్నారు. మరి తీసుకున్నాక ఏం మాట్లాడేది కాసేపు పక్కన పెడితే పట్టుమని 10 మంది కూడా విజయసాయిరెడ్డి సభలోకి రాని పరిస్థితి. వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా విజయసాయిరెడ్డి మైకు పట్టుకోకముందే వెనక్కి తిరిగి పరార్ మళ్ళీ దరిదాపుల్లో కనపడాల. సాధారణంగా వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, నాయకుల ఉద్దేశం మనం భోజనం పెడితేనో లేకపోతే ఇంకోటి చేస్తేనో ప్రజలు నిలబడతారు అనుకునేవాళ్ళు. ఆ రోజులు పోయాయి. సరే, ఇప్పుడు కొంత మధ్యాహ్నానికి అయితే లొంగుతున్నారులే కానీ ఆ రోజులు ఇంకా పూర్తిగా పోలేదు అనుకోండి. కాకపోతే మిగతా ఆశలకి ప్రజలేమి, ఇప్పుడు నువ్వు పెట్టే భోజనం తినకపోతే మేము బతకలేమా? నువ్వు ఈ పూట భోజనం పెట్టకపోతే మహిళల్లో భోజనం ఉండదా? నువ్వు పెట్టే భోజనం మేము తినటం ఏంటి? ఆ విజయసాయిరెడ్డి మాటలు మేము వినటం ఏంటి అని చెప్పి వచ్చిన వాళ్ళు వచ్చినట్టు వెళ్ళిపోయారు. అంటే సింపుల్గా చెప్పాలంటే విజయసాయిరెడ్డిని నెల్లూరు ప్రజలు చీకొట్టారు. ఇక అంతకంటే దారుణమైన చీకొట్టడం అనేది నాకైతే తెలియదు. వాస్తవానికి వైసీపీ పార్టీ గ్రౌండ్ రియాలిటీ అది. నెల్లూరులో ఎప్పుడైతే పెద్దారెడ్డిగా చెప్పుకునే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కానివ్వండి, ఆనం రామనారాయణ రెడ్డి కానివ్వండి, మేకపాటి చంద్రశేఖర్ కానివ్వండి, వీళ్ళంతా వెళ్ళిపోయారో ఆటోమేటిక్గా వైసీపీ అక్కడ చచ్చిపోయింది. వైసీపీ అక్కడ ఆటోమేటిక్గా చచ్చిపోయింది. ఆ చచ్చిపోయిన వైసీపీలో విజయసాయిరెడ్డిని పడితే ఏం చేస్తాడు పాపం ఆయన మాత్రం. ఎప్పుడైతే పెద్దారెడ్డి పార్టీ మారారో అక్కడ ఆటోమేటిక్గా అయిపోయింది. ఇక కొద్దో గొప్ప వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా పార్టీ మారిపోయారు. కొద్దో గొప్ప వాళ్ళ మీద ఆశలు ఉండేవి, ఇప్పుడు వాళ్ళు మారిపోయారు. సో ఇక విజయసాయిరెడ్డి పరిస్థితి ఏంటంటే, అంటే విజయసాయిరెడ్డి వచ్చే ఎన్నికల్లో గెలుస్తాడా అని ఎవరికైనా అనుమానం ఉంటే ఇది చూస్తే మీకు అర్థమైపోద్ది. మామూలు కొట్టడం కాదు. నెల్లూరు ప్రజలు విజయసాయిరెడ్డిని అక్కడి నుంచి మళ్ళీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన కూడా లేకుండా కొడతారు విజయసాయిరెడ్డిని. ఓట్ల రూపంలో కొడతారంటే మళ్ళీ ఏదో అనుకోవద్దు, ఓట్ల రూపంలో
2024 మే 13న జరగబోయే ఓట్ల రూపంలో విజయసాయిరెడ్డిని మాత్రం నెల్లూరు నుంచి పరిగెత్తుతారు. మళ్ళీ నెల్లూరు వంక చూడాలన్నా కానీ విజయసాయిరెడ్డి ఎప్పుడు రాడు. ఇందులో విజయసాయిరెడ్డి కూడా ఉంది. ఎప్పుడు ఎంత ఎదిగినా కానీ సొంత ఊరిని, సొంత జిల్లాని, చదువు చెప్పిన గురువుల్ని, అలాగే కన్న తల్లిదండ్రులను మర్చిపోకూడదని చెప్పి ఒక కునానుడి. చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, వేలాది కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద పొజిషన్లకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఎవరు కూడా స్వగ్రామాన్ని, సొంత ఊరిని ఎప్పుడు మర్చిపోలా. కానీ విజయసాయిరెడ్డి తాను పూర్తిగా తన స్వగ్రామంలో ఇంటి ఆనవాళ్ళు కూడా లేకుండా తుడుచుకుని వెళ్ళిపోయాడు. బంధాలు బంధుత్వాలు తెంచుకుని వెళ్ళిపోయాడు. పోనీ ఎప్పుడైనా ప్రేమతో 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు. తర్వాత జగన్మోహన్ రెడ్డి దగ్గర A2గా ఉన్నాడు. 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నాడు. ఆ సొంత ఊరికి పంచాయతీ ట్యాప్ కూడా ఇలా మరి ఏం చూసేయాలి నీకు ఓటు? వాళ్ళు అనేది అదే. స్థానిక ప్రజలు ఏమంటున్నారంటే, ఇన్నేళ్లలో సొంతూరికి పంచాయతీ ట్యాప్ అయిన వాడు రేపు ఎన్నికల్లో గెలిపిస్తే మమ్మల్ని ఉద్ధరిస్తాడా? మా మొహం ఎప్పుడైనా చూపించాడా? నెల్లూరుకి రాపోయాడు. సొంత గ్రామానికి ఎప్పుడైనా వెళ్ళాడా? అక్కడ బంధాలు బంధుత్వాలు ఏమైనా ఉన్నాయా? ఈరోజు ఒకళ్ళ ఇంటికి వెళ్ళి టీ తాగే పరిస్థితి ఉందా విజయసాయిరెడ్డి? ఎవరు తెలుసు టీ తాగడానికి వెళ్ళి టీ కొట్లో తాగాల? ఇలాంటి వ్యక్తికి మేమెందుకు ఓటేయాలా అని చెప్పి నెల్లూరు ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు. దానికి ఉదాహరణ ఈరోజు విజయసాయిరెడ్డిని ఈ ప్రచారంలో పాపం చీకొట్టడం అనేది పాపం విజయసాయిరెడ్డికే కాదు, ఆ పార్టీ మొత్తానికి కూడా ఇది తీవ్ర డ్యామేజ్ అయిపోయింది. అది అనుకోకుండా చేసిన వ్యాఖ్యలు. వాస్తవానికి వాళ్ళంత ఊహించలా. ఈ బయటికి వెళ్తే ఇబ్బంది అవుద్దేమో, గ్రౌండ్ రియాలిటీ ప్రజలకు తెలిసిపోద్దేమోనని చెప్పి ఊహించలేదు. బట్ గ్రౌండ్ రియాలిటీ ఆ రాష్ట్రం మొత్తం తెలియకపోయినా నెల్లూరు ప్రజలకైతే తెలుసు కదా. నెల్లూరులో వైసీపీ పరిస్థితి ఏంటి, అందులో విజయసాయిరెడ్డి వచ్చిన తర్వాతే గ్రూప్ రాజకీయాలు పెరిగాయి. ఆయన్ని తీసుకొచ్చి మానెత్తి మీద ఎందుకు పెట్టారని ఆ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ తలలు బాదుకునే పరిస్థితి. విజయసాయిరెడ్డిని వాళ్ళ సొంత పార్టీ నేతలే యాక్సెప్ట్ చేయట్లా. ఎందుకంటే ఈయనకి కలుపుకుని వెళ్ళే తత్వం తెలియదు. ఎక్కడి వరకు తెగదెంపులు చేయటం, ఇది దోచేయటం, దాచేయడమే తప్ప ఇలా ప్రేమ ఆప్యాయతలు, కలుపుకుని వెళ్ళటాలు, అందరితో మాట్లాడటాలు. విజయసాయిరెడ్డి 2 సార్లు రాజ్యసభ సభ్యుడుగా ఉన్నాడు. ఎప్పుడైనా ప్రజల్లో కనపడ్డాడు. ఇదిగో ఈ విధంగా ఒక వాహనం ఎక్కి ఎప్పుడైనా ప్రజలకు తాను కనపడ్డా? రాజ్యసభ సభ్యుడైనా ప్రజా జీవితంలోనే ఉన్నాడు కదా, కనపడ్డా? కనపడ్డు. ఎప్పుడు ప్యాలెస్ల్లోనే ఉంటాడు, ఎప్పుడు ఫ్లైట్లలోనే తిరుగుతాడు. మరి అలాంటి వ్యక్తి ఈరోజు వచ్చేసి రమ్మంటే ప్రజలకి ముక్కు మొహం తెలియకుండా, కనీసం ఇంకా నా మొహం అన్నా తెలిసేవి, ఎందుకంటే వీడియోలు చేస్తున్నాం కాబట్టి కనీసం చూసుండి ఉంటారు. ఆ విజయసాయిరెడ్డి మొహం అది కూడా తెలిసి ఉండదు అక్కడ చాలామందికి. సరే వైసీపీ నేతగా తెలిసి ఉండొచ్చు, బట్ నెల్లూరు వాసిగా తెలియదు కదా. అందుకనే విజయసాయిరెడ్డిని అక్కడ చీకొట్టారు. సో నిన్నటి జరిగినటువంటి ఈ ఘటన అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. సోషల్ మీడియా వాస్తవానికి విజయసాయిరెడ్డిని సోషల్ మీడియాని గట్టిగా వాడతాడు. అలాంటి సోషల్ మీడియాలోని ఈరోజు విజయసాయిరెడ్డిని వాయించి వదిలిపెడుతున్నారు ఈ వీడియో ద్వారా. మొత్తంగా నెల్లూరులో ఉన్న గ్రౌండ్ రియాలిటీ ఏంటనేది నిన్న ఒక వీడియో రూపంతో బయటపడింది. వచ్చే ఎన్నికల్లో విజయసాయిరెడ్డిని నెల్లూరు పార్లమెంట్ నుంచి తరిమేయటం ఖాయమని చెప్పి నిన్న ఒక వీడియో ద్వారా బయటపడింది.